సంతానం కలగకపోతే ఓన్లీ అమ్మాయిదే అన్నట్టుగా మాట్లాడతారు. మగవాళ్ళు సస్తే టెస్టులకి వెళ్ళడం కానీ చేయించుకోవడం కానీ అది అహంభావం అనుకోవాలా, లేకపోతే స్త్రీని హీనంగా చూడడం అనేది అర్థం. రెండు సార్ చాలా దారుణంగా మన దగ్గర కూడా కొన్ని పల్లెటూరులో కానీ మారుమూల ఉన్న వాళ్ళలో లేదా బాగా డబ్బులున్న ఫ్యామిలీస్ లో ఇది జరుగుతూనే ఉంటుంది. నీకు పిల్లలు పుట్టలేదు కాబట్టి రెండో పెళ్లి చేసేస్తాం, నిన్ను వదిలించేసుకుంటాం, లేకపోతే నువ్వు కూడా ఉండు ఆ అమ్మాయి కూడా ఉంటుంది, నీ వల్లనే పిల్లలు పుట్టట్లేదు, ఇలాగా స్త్రీని బ్లేమ్ చేయటం అనేది చాలా చోట్ల జరుగుతూ ఉంటుందమ్మా. అది చాలా రాంగ్ అమ్మా. ఎప్పుడైనా సరే ఇద్దరు సమంగా టెస్టులు చేయించుకుంటే ప్రాబ్లం అనేది ఎవరిలో ఉందో చూసుకోవాలి. అలా చూసుకోవడం మానేసి ఓన్లీ స్త్రీనే ఏదో ఒక ఆట వస్తువులే చూడడం, బలహీనంగా చూడడం, లేకపోతే నెపం అంతా స్త్రీ మీద వేసేయడం, ఆవిడదే తప్పని చూడటం, ఇది మనకి సౌత్ ఇండియాలో తక్కువ అమ్మ. మన ఆంధ్రాలో బాగా తక్కువ, అంటే తెలంగాణ ఆంధ్రాలో, అదర్ స్టేట్లో కూడా కొంచెం ఎక్కువే ఉంది. మీకు మహారాష్ట్ర నుంచి పైకి వెళ్తే అమ్మ ఎంత దారుణంగా ఉందంటే, నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి చూస్తూ ఉంటాను అక్కడ. వాళ్ళు ఎవరైనా పేషెంట్లు వచ్చినా కూడా అలా నువ్వు టెస్ట్ చేయించుకుని నేను ఎందుకు చేయించుకోవాలన్నట్టుగా మాట్లాడతారు. అంటే అది అహంభావం అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా, లేకపోతే స్త్రీని అంత హీనంగా చూడటం అనుకోవాలా అర్థం అదనమాట. ఇది చాలా ఎక్కువ ఉందమ్మా కొన్ని సమాజాల్లో. అలా కాదు, మగవాళ్ళలో కూడా అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అతను స్పెర్మ్ కౌంట్ చనిపోవడం, స్పెర్మ్లో లైవ్ స్పెర్మ్ లేకపోవడం, లేకపోతే అందులో ఫంగల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల